కులాల వాళ్ళకి ఆయన వచ్చేసి ఒక డాక్టరు. ఏడబ్ల్యూ ల్యాండ్ ని ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? రిజిస్ట్రేషన్ ఆ చెట్లన్నీ బీకేసినారు. వద్ద మాట్లాడండి, డిఆర్ వద్ద మాట్లాడండి. నుంచి కదలేదు ఊరికి ఇచ్చినా పోదనామంటానంటే కాదు. ఎన్నిసార్లు అర్జీ ఒక 30 సార్లు అర్జీ ఇచ్చినాము. ఆదినారాయణమ్మ నా పేరు. మా ఆయనకు ఇది బాగలేదు, మాది ఆ భూమి. వాళ్ళు ఇట్లా చేసి చెట్లు నాటుకుంటే పీకేసినారు. కురుకుంటా చదువు అదే మా భూమి న్యాయం చేయమని మాకు. కురుగుంట 3.5 ఎకరా. అదే ఎవరు తీసుకున్నారు? మా ఆయన బాగాలేక ఆరోగ్యం నేను చూసుకునేది, డ్యూటీ కానీ చేస్తా అంటే అక్కడప్పుడు ఆయన చూసుకునేది బాగలేక పరిస్థితి. మా పిల్లలు 3 ఆడపిల్లలు నాకు. మా ఆయన చనిపోయినాడు. అదొకటి న్యాయం చేయండి సార్. ఎవరు ఉద్యోగస్తులు వచ్చినారు సార్, మాకు తెలియదు. వాళ్ళు మాకు ఏది సంతకాలు పెట్టలే, నేను లోపలే చేయించుకున్నారు సార్. ఈరోజు కలెక్టరేట్ గ్రీవెన్స్కి రావడానికి ముఖ్య ఉద్దేశం అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామంలో సర్వే నంబర్ 136 3వ లెటరు, తర్వాత 136 4వ లెటరు సీతారామాంజనేయులు, తర్వాత ఎరుకుల వెంకటప్ప అనే 2 అన్నదమ్ములకు, వాళ్ళు పేదవారు, ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళు, ఎరుకుల కులానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకు భూమి ప్రభుత్వము 1992లో అసైన్ చేసి ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణం, 8 ఎకరాల 60 సెంట్ల విస్తీర్ణం ఉంటే దాన్ని సరిసగం చేసుకొని 4 ఎకరాల ఒకరికి, 4 ఎకరాల చిల్లర ఒకరికి ఆ రోజు ప్రభుత్వము ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు పట్టా ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్ కమిటీలో పొందపరిచి డీ పట్టాను, పాస్బుక్ని ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత, సీతారామయ్య చనిపోయిన తర్వాత ఆ భూమిని ఆ కుటుంబానికి సంబంధించిన భార్య అయిన ఆదిలక్ష్మి గారు, ఆదినారాయణమ్మ గారు చేసుకుంటూ ఈ రోజు వరకు జీవనం సాగిస్తున్నారు. అయితే ఆయన చనిపోయిన తదనంతరం కొంతమంది ఇక్కడున్నటువంటి వాళ్ళు భూమాఫియానాలో లేకపోతే వాళ్ళని ఏమనాలో అర్థం కాక చాలామంది దాంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు, అదేవిధంగా ఒక డాక్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక ముక్కుమ్మడిగా దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని, రిజిస్టర్ ఆఫీసులో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని అసైన్మెంట్ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క పేదవారిని, ఎస్టీ కులానికి చెందిన వీళ్ళని దౌర్జన్యంగా భూమిలో నుంచి మొన్న గెంటేయడం జరిగింది. వీళ్ళు ఆ భూమి సాగు చేసుకుంటూ అదే జీవనాధారంగా కొనసాగుతున్న ఈ కుటుంబము అక్కడ అల్లునేరేడు, జామ ఇలాంటి చెట్లు పెట్టి బోర్ వేయించుకొని తర్వాత నీళ్ళు సదుపాయం కల్పించుకొని ఆ భూమిలో సాగులో ఉంటున్న క్రమంలో మొన్న డాక్టర్ నాగభూషణము, తర్వాత గాంధీ అనే ఆయన డి అంట ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగి, అట్లాంటి వాళ్ళందరూ కూడా కలిసి ఆ యొక్క భూమిని కొట్టేయాలని రోడ్డు పాయింట్కి దగ్గరగా ఉంది. ఈరోజు భూమి విలువ పెరిగిపోతుండే క్రమంలో ఎస్సీ ఎస్టీల భూముల్ని వాళ్ళ దౌర్జన్యంగా ఆక్రమించుకోవడము, లేదా మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మేము, ఎన్ఓసి మాకి కోర్టు ఎన్ఓసి ఉందంటానని చెప్పేసి ఈరోజు దౌర్జన్యంగా వచ్చి వీళ్ళు లేని పొలంలో, వీళ్ళు లేని సమయంలో ఆ చెట్లు పీకేయడం జరిగింది. ఈ చెట్లు పీకేసిన క్రమంలో ఎవరైతే చెట్లు పీకేసినారో వాళ్ళందరి మీద 20 మంది దాకా పేర్లు ఇచ్చి ఆ కేసు కట్టండి అని చెప్తే అక్కడ రూరల్ సిఐ గారు కూడా మీరు ఆన్లైన్లో లేరు కదా, ఇప్పుడు మీ భూమి ఎట్లయితుంది, నేను ఎంఆర్ఓ సర్టిఫై చేస్తేనే నేను ఆ కేసు కడతానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఎంత విడ్డూరంగా ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టము, తర్వాత అసైన్ ల్యాండ్ చట్టానికి సంబంధించిన భూములకు సంబంధించిన యాక్ట్ను పోలీసులు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయకపోవడమే ఇలాంటి భూస్వాములు మా మీద పడి ఈ యొక్క భూములను ఆక్రమించుకుంటున్నారు, దౌర్జన్యంగా మా మీద దాడి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కుటుంబానికి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మేము, తర్వాత దళిత గిరిజన సంఘాలుగా
ఈ జిల్లాలో ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున వీళ్ళ పక్షాన మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ కుటుంబానికి వాళ్ళ నుంచి ప్రాణహాని కూడా ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎస్పీ గారిని కూడా కలిసి మేము వాళ్ళకి ప్రాణరక్షణ కల్పించాలని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే చెట్లు పీకేసినారో వాళ్ళందరి మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారము కేసు నమోదు చేయాలా, చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి దిగాల్సి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇట్లాంటి సంఘటనలు కురుగుంట రూరల్ గ్రామం పరిధిలో అనేకంగా ఉన్నాయి. నకిలీ మిలిటరీ పట్టాలను తీసుకొచ్చి వాళ్ళు కూడా అసైన్ భూముల్ని కట్టబెడుతున్నారు. ఇట్లాంటి పేదవాళ్ళ భూములను కూడా ఈరోజు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని భూముల మీద పడుతున్నారు. ఇవన్నిటికీ కారణము ఖచ్చితంగా చట్టాన్ని అమలుపరచకపోవడం అనేది మేము భావిస్తున్నాం. అదే విషయాన్ని జిల్లా కలెక్టర్ అయిన గౌరవనీయులు మన సూర్యనారాయణ శర్మ గారికి కూడా మేము చెప్పినాము. ఆయన చర్యలు తీసుకొని ఇమ్మీడియట్లీ ఆ భూమిని ఆన్లైన్లో ఎక్కించి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేసినారు. న్యాయం చేయకపోయిన పక్షంలో మేము పెద్ద ఎత్తున కుటుంబం తరపున ఉండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు చిన్నాదినాలు. ఈరోజు అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి గ్రీవెన్స్కి వచ్చి SC/ST అట్రాసిటీ కేసుతో పాటు అసైన్మెంట్ చట్టాన్ని కూడా ప్రతిష్టంగా అమలు పరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా SC/ST వాళ్ళ భూములు కబ్జా చేసినా, వారి భూములో చెట్లు పీకేసినా, వాళ్ళ బోర్లు కబ్జా చేసినా కూడా SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసు కట్టాలని చెప్పి స్పష్టంగా ఉన్నప్పటికీ జిల్లా ఎస్పీ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళినాం, కలెక్టర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళినా కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారితో నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కేవలం అసైన్మెంట్ చట్టం ఏం చెప్తుందంటే కోర్టు తీసుకోకూడదు, జేసీ కోర్టు అని చెప్పి, జాయింట్ కలెక్టర్ కోర్టు అని చెప్పేసి, ఆర్డీఓ కోర్టు అని చెప్పి, MRO కోర్టు అని చెప్పి మాకు వచ్చే ఏదైతే ఇంపూర్ సబ్సిడీ కావచ్చు ఆ భూమి పైన వచ్చి రావాల్సినటువంటి రాయల్టీలన్నింటికి గండి కొట్టే విధంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెక్కినట్టు పేదవాళ్ళ తీసుకెళ్లి కేవలం అన్ని దళితుల భూములే, SC/ST వాళ్ళ భూములు భారీగా అగ్రవర్ణ కులాల వారితో రెవెన్యూ అధికారులు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు దండుకొని తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడువి అన్ని ఆన్లైన్లో ఎక్కించి సొమ్ము చేసుకుంటున్నారు. పూర్తిగా రెవెన్యూ అధికారులు 2 సంవత్సరాలుగా పూర్తిగా ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారుల పేర్లతో సహా, చట్టంతో సహా, మేము సెక్షన్లతో సహా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఇచ్చినా కూడా సీమ కుట్టినట్టు లేకపోవడం చాలా బాధాకరం. అందుకే ఈ అన్నిటి విషయాలపైన రేపు 30వ తారీఖు కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నాను నిర్వహిస్తున్నాం. ఆ ధర్నా కూడా అందరూ వచ్చి SC/ST ప్రజలందరూ కూడా మా SC/ST అట్రాసిటీ కేసుతో పాటు అసైన్మెంట్ చట్టం భూములు ఏవైతే ఉన్నాయో అవి అమ్మకూడదు, కొనకూడదని క్లారిటీగా ఉన్నది. అవి కూడా తీసుకెళ్లి కోర్టులలో అని చెప్పేసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి అందులో ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి కలెక్టర్లు సంతకాలకు పరిమితమైనారే తప్ప ఇంతవరకు ఆదేశాలు ఇచ్చిన పాపనైతే పోలేదు. SC/ST పైన దాడులు జరిగితే మొహరం పండుగలో ఎన్నో దాడులు జరిగినాయి. ఎక్కడే కానీ పరామర్శించేకి జిల్లా ఎస్పీ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులను ఏమాత్రం అమలుపరచలేదు. అదేవిధంగా ప్రజలకు ఏదైనా అవగాహన కల్పించడానికి శాంతి కమిటీలు కానీ వేయలేదు పోలీసు అధికారులు. కాబట్టి వీటన్నిటిపైన 30వ తారీఖు ధర్నా పెట్టినాం. మీడియా మిత్రులు, అదేవిధంగా మా దళిత సంఘాల నాయకులు, SC/ST ప్రజలందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై భీమ్.